తిరుమలలో భక్తుల రద్దీ, మరోవైపు బగబగా మండే ఎండల వలన అవస్థలు పడుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏదంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పవచ్చు. ఈ తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండపై వెలిశారు కాబట్టి. అందుచేతనే అందరూ ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుణ్ణి దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు దేశం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలి వస్తూ ఉంటారు. అలాగే ఎంతో ఓపికగా క్యూలైన్లలో గోవిందనామ స్మరణలు చేసుకుంటూ ఆయనను దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం మాత్రమే కాకుండా లడ్డూ ప్రసాదం కోసం కూడా క్యూలైన్లలో ఎంతో ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీనివాసునికి ఎంత విశిష్టత ఉందో ఆయన లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రత్యేకమైన విశిష్టత ఉంది. తిరుమలకు వెళ్లిన వారు ఎవరైనా ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకువస్తే ఆ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని మరీ స్వీకరిస్తాం. ఎందుకంటే లడ్డూ ప్రసాదం తింటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యంగా భావిస్తూ ఉంటాం. మరి అలాంటి విశిష్టత కలిగిన లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అసలే వేసవి కావడంతో తిరుమలలో రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇటీవల డైల్ యువర్ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనే లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో ఎదురవుతున్న సమస్యను ఫోన్ కాల్ ద్వారా ఓ భక్తుడు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి భక్తుడి ఫిర్యాదు మీద స్పందిస్తూ శ్రీవారి దర్శనం త్వరగానే పూర్తవుతున్నప్పటికీ లడ్డూ ప్రసాదం జారీలో ఆలస్యం అవుతోందని గుర్తించారు. లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లోని ఉద్యోగులకు షిఫ్ట్ల వారీగా విధులు కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలో షిఫ్ట్ల మార్పుల కారణంగా లడ్డూల జారీలో ఆలస్యం అవుతోందని, ఇక నుంచి త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, అలాగే 60 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు భక్తుడికి వివరించారు. కాగా వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా మరో 15 కౌంటర్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. త్వరలో 75 కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక అదనపు కౌంటర్ల ఏర్పాటు ద్వారా లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో పాటు ఈ వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.